నడిచి అగ్గి పట్టే కొడుకు లేకపోయే ఇంకా పేడ కొడుకు బిడ్డ లేకపోయినామా ఆడవిల్ల లేని చావు చావరాదు లేని పెళ్లి కావదు ఆడవిల్ల తోట ఇవ్వనరు ఆడవిల్ల తోట కయ్యమన్నారు ఆడవిల్ల తోట రాకడ ఒకటి శృంగారం అన్ననమ్మా రేపు రేపటి గల ఏదన్నా ఊరి వే రోజు ఏదన్నా బల వే రోజు ఓ తల్లి చావలిన దేవి నీకు పువ్వులు ఎంత ఉన్నా జాగ్రత్త ఎంత ఉన్నాయి అని ఏ తల్లి అడగబోతున్నావా నీకు కోడి రాని కొడుకులు ఎంత మంది నీకు వంశీ రాని బిడ్డలు ఎంతమంది అంటే నాకు బిడ్డలు పేరు చెప్పన్నా నాకు కొడుకులే కొడుకుల పేరు చెప్పన్నావా దేవుడు అన్నమ్మా ఇలా విద్య పడబడుకోవాలని పేరు పెట్టి దాచుల ప్రేమ కొద్ది పెంచ ఉన్నదమ్మా భర్త వేడికి వెళ్ళిపోతావు అంటున్నా గట్ల కాదే మన జనగా నుంచి నర్సరీ చెరుకు ఆటో తీసుకున్నాక ఈ టైం అయింది ఇంటి వాళ్ళు కత్తెప్తారని వాళ్ళు అంటారు పండిపోతే ఎప్పుడు ఏరుకుంటామే సానిగాను వీడియో ఆడవిల్ల వేడి ఎదురంగా వెళ్ళిపోతూ ఉన్నదమ్మా తన భార్య నాడవిల్ల బాలశ్యామలీలదేవి రాజుల రాధ కాదు రాజు రాజు వీలంగా తన భార్య నేను రవ కచ్చి కదా వచ్చి భర్తకు దండం పెట్టిన పొడాట రాధకల్ల దోసి అరే రమారామకు దండరామడా పెద్దలుండగా అది మందులు ఆడదొత్తే మొగోని పరివినట్టుగా ఎందుకు వచ్చినామమ్మా? ఈ అవ్వాలి అక్కడ ఇంత మందులు అయిపోతే నన్ను కొడుతుంటే వాళ్ళ
పోతానయ్యా అమ్మ ఉయ్యారం ఉలకవత్తన ఎందుకే ఇంతమంది లేకపోతే అందుకు నానకం పడితే టెంట్ కింద తెల్లారదాకా పానకం వెళ్ళాలి ఏమనుకున్నా మళ్ళా రామక్క కావాలి అమ్మ అనుకుంటున్నావు కానీ నాదా నువ్వు మొగను ఒక్కటైనా కొడతావు నేను ఆడదా నిన్ను రెండైనా కుదపోతానా మనిషి నాకన్నాడు ఎక్కువ నువ్వు కూడా తాగు దెబ్బ గట్లెందుకు లావట్టేసి మీద కూర్చోం తెల్లారదాకా టెంట్ కిందకి లేస్తే పట్టుకో బర్రె పాడుకో సిమ్ల కాడ కూర్చున్నారు అవగా మన సాల్ నేరేసుకో బిడ్డ మన పైకి వస్తాం ఇక మగవాళ్ళ వేలే మోనగత్తులు వాడదాని ఎందుకు గోరగత్తుల కన్నద్దాలు చూడవమ్మా అది నారాయణ నారాయణ మరి ఆడవిల్ల చూడవమ్మా ఓ దేవుడా రేపు రేపటి కల్లా ఏదన్నా ఊరి వేరదు ఏదన్నా పల్లె వేరదు బాడగొట్టు వదలు పోతలు కట్టే అయ్యో తల్లి నీకు భూములు ఎంత ఉన్నాయి జాగలు ఎంత ఉన్నాయని ఏ తల్లి అడగబోదు నాదా ఏ తల్లి కలగడ ఫస్ట్ వచ్చే మాట నీకు కొడుకులు ఎంతమంది నీకు బిడ్డలు ఎంతమంది అండి నాకు కొడుకులు కొడుకుల పేరు చెప్పన్నా నాకు బిడ్డలు బిడ్డల పేరు చెప్పను నాదా అరే కొడుకులు ఉన్నారా కొడుకుల పేరు నాదా పేరు చెప్పామన్నా బిడ్డలు ఉన్నారా బిడ్డల పేరు నాదా పేరు చెప్పామన్నా అడవిళ్ళ తోట అయ్యమనరు అడవిళ్ళ తోట చేయమనరు నాదా అడవిళ్ళని సాగు సావరా సున్నాయిలని పెళ్లి కావదు నాదా మన ఒంటిలో రక్తం ఉన్నంత సేపు నాదా ఈ భూములు కొనాలి ఆ జాగలు కొనాలి ఈ బాయిలు అవ్వాలనుకుంటున్నాదో మనం మంచ కుక్కిలే వాడే రోజు మన గర్భవాదాలు ఒక బిడ్డ ఉంటాయని మన బిడ్డ మన దగ్గరికి వచ్చి అయ్యో తల్లి నీ పానానికి వెళ్ళాలి ఒక్క మాట అడిగేది ఉంటే తినకుండా తిన్నంత విలువైందయ్యా ఆ వాళ్ళమయ్య కొడుకు ఎవరి కన్నీరు బిడ్డలు కావాలి నాదా ఆ వాళ్ళమయ్య కొడుకు లేకపోయా కన్నీరు బిడ్డలు లేకపోయా నాదా అయ్యో నాదా ఆ వాళ్ళమయ్య కొడుకులు కావాలి కన్నీరు బిడ్డలు కావాలి ఊరు నాది కొడుకు లేరు భవించు నాది బిడ్డ లేరు కొడుకులు బిడ్డ లేక చిన్నవేనా కాదా రాజ్యం ఉన్నది దేశం ఉన్నది ఎండి లేకుండా భారతం ఉన్నది కొడుకులు లేరు బిడ్డలు లేరండి బామ అలనాడు భార్య మాట విన్నుడు రారాబ రాజునే రాజు మోహనుడి కచ్చిని బంధుబిడ్డ సాలిప గంట కొట్టినే భార్య దోలుకుని రాజభవన దారి పట్టిండు
మనము తీసి బళ్ళల్లో పోసిండే బామా శ్యామలీల పురాలు ముత్యాల దూడే బళ్ళల్లో పోసిన బండ్ల దూడే ఎట్లు వంట కట్టిన బళ్ళు ఉసున్న మాటకుంటే ఏ గుళ్ళల్లో ఏ దేవుడు ఏ పుట్టలు ఏ నాగశేషుడు ఇలా విచ్చి బలపడ కూర ఉంటారు బళ్ళ కూసోవమ్మా నాదా బండి అంటే ఒక మాట అన్నావు బండి దగ్గర ఎట్టు ఉండాలి ఎటు దగ్గర బండి ఉండాలి ఎట్లు ఎక్కడ అయ్యా ఏది మన కోల్యాలా వాటికి ఏం కొద్ది ఉన్నది ఒక్కొక్కటి మోపడి గడ్డి తిన్నాయి మూట బొక్కె నీళ్ళు అయినాయి అవి ఇక్కడనే రెండు అవును దాపల్లి ఇది ఒలపల్లి సుత్తది బిడ్డ దొడ్డ పుట్టిన గోదాయ మందెత్తే బెదిరి బెదిరి సుత్తది పొద్దు బిడ్డ ఇంటిని కాబట్టి కాపాడుకుంటున్నా దాన్ని నాదా చాలా దూరం వల్ల చాలా లాంగ్ వల్ల చాలా హుషారుగా ఉన్నానని ఏం పెట్టావయ్యా ఓ బండి బాగా సార కొట్టానంటే దానికి సార పెట్టిన దాని గుడామ 2 గొట్టలు పెట్టి దీనికి అట్లా కాదమ్మా గుడామ అంటే మోటు అది సారంటే సానిగా ఈ బండ్ల కూసో వెళ్ళిపోదాం దాపల్లి తీరే వైపుణ్యం ఉన్నది ఈ ఊరు దాటుతో మళ్ళీ దొల్లమంటది అది పోతా ఉన్నారమ్మా భార్య భర్తలు బయలు వెళ్ళి తన ఎదురంగా వెళ్ళిపోతూ ఉన్నారమ్మా బయలు వెళ్ళారు భార్య ఎకరాని కొనలాట ఎక్కిపోతారు అయ్యా ఎకరాని కొనలాట కొడుకు దండల బిడ్డ దండల వల్ల ఓడి కట్టబాలవ్వా కొండ వేరే వాళ్ళు అన్నదాన వంద కొలిసిపోయింది పాలైన వాళ్ళ వరకు పోనీ అవ్వా లోగిళ్ళ బాట పెట్టుకో రానవంత ఉన్నారమ్మా ఇదకు మొక్కల వేరే వాళ్ళు దిగు మొక్క వేసుకొని కంటి గడిపిన గంట ఎడుచుకొని రానవంత ఉన్నారమ్మా
అంగడి తోకలు కొరకు బయట ఏ రాస్కెల్ దాపల్లా తోక చెట్టకన కొరికిన అనుకో ఉంటాది బిడ్డ నా చేతిలో ఎద్దది మూదల ప్రకారం గుంజుపట్టి బయట ఆగబట్టిన బిడ్డ చకాలు కొరకు లేచి అంతా అది ఆగబట్టిన ఏ మనిషి చీపయ్య ఆటో పయ్య ఏ పయ్య కాదు 10 మందిలో నా పేరు నుడే మోహన్ రెడ్డి అంటారమ్మా ఓకయ్యో ఆ మాట నాకు అన్న ఉండయ్యో ఉండయ్య లేదా అండయ్య అంటానిగా ఏమంటున్నావే సానిగా స్టడీ చేసినవా చేసిన ఏ పాడు చేసినావు 10th అయినా 10th పాస్ అయినావు 10th పాస్ అయిన మాట మాట్లాడమ్మా అంటానిగా అనే అంటానా మీ దొంగలట్టే సార్ 10 మందిలో మగవని విలువ తీస్తావే అట్లంటే బాధపడ్డా బిడ్డ దొంగనట్టు సాడంటే పెద్ద మనిషి కొడుకు అన్నట్టు ఇది ఎక్కడి భాష కొడుకు అన్న మల్లేష్ అన్న ఇంటికాంచి రాగానే పెన్ను నేను కట్టి అంటాను అదే ఓహో నా పిల్లం అంటావు నా పిల్లం దొంగనట్టు సాడనక్కనే సంచి పూజానికి వేసుకొని బయలుదేరి అంతేనా మరి ఎందుకు? ఏడేళ్ళ శనివేని బిడ్డ అరే రే రామ శ్యామలీల దేవి అఘోరమైన అడవిలోన ముంగడ ఊళ్ళు పక్కన పల్లెల అడవిలోన చూడు కోరా జంగల్లోన బండ్ల కూసున్న నాని బండి ఆపు వంటివేమి రామ రామ ఓ రామ ఓ రామ అడవిలోన చూడు బండి ఆపు వంటివి ఏ దేవుడన్న మేళ మంది సంతానం ఇచ్చిన కలగంటి వానే అయ్యో ఏంది అలిపాడు నిలిపదోసదట పిచ్చకుండా పిల్ల కొడుతున్న లేక నువ్వు తెచ్చుకుంటా బెర్రె పడుకో వీరాసు ఉంటాడు సట్టగానికి చుట్టూ మొదటి రోజుగా రోలెక్స్ చూసాడు ఎంతమంది వస్తారో ఏం కథ నాదా అతను మగానట అనకాల మనం పందిరే పెడితే అది కుక్కతో కూలైపోయిందట అట్టగాదమ్మా ఇంటి ముందు సిసి రోడ్ ఉన్నది గుంజ తీయలేదు అందుకే టెంట్ కట్టిన కాదు ఇంటి ముంగటోటి ఇంటి కూడా 3 బుగ్గలు వేసిన నాదా ఏసుగల మోడను ఎస్ఎన్జే పెడితే తిరగతిన గింజలేదట ఉసిపిచ్చిదానా మొన్న మడిసే కదా 10 పుట్ల వడ్లు ఓ కొడక బీపీటీ వడ్లు చూడు కళ్ళంలోకి వెళ్ళి బీటికి వచ్చిన వడ్లు అవి లారీ కాదు బిడ్డ లారీ లోడైన లారీ అటే పోయింది ఇంకా మరలే పంజాబ్ పోయింది అది నాదా నిన్ను కాదా లేకుండా పుయ్యబట్టినా నిన్ను కాదా నాకు ఏదో సందర్భంలో ఓడి కట్టిందా వీళ్ళు ఇంటికాడితే నన్ను తప్పించి నా కడుపు నిన్న బట్టి ఊడే కాదయ్యా సాపుగానే ఉన్నా శ్యామలీలో ఒక దేవుడు మెచ్చలేదు ఎవరమోడి కట్టలేదంటివి కొడుకు లేని వాళ్ళు బిడ్డలు లేని వాళ్ళు లోకంలో ఎంతమంది లేరమ్మ అందులో చూడు మనం ఒక్కరు అనుకున్నాం రాబరదు కాలైన బండ్లు మలుపుకొని లోయల్లో దారి పట్టిండు అడవిలో బండ్ల ఉసుల రాదు కాదు అందరందరా ఏమాకన్నా
శ్యామలీల అడవిలో నా దిక్కుల దూడు రేవులు చూస్తా ఉన్నదో పల్లె ముందర కన్న తల్లి చావలేదేవి అక్కడిక్కడ వరకు ఊరు లేదు పాడి మీద మీది వాడవాడ శివశకుల కళ్ళ వార చూతమునమ్మా సురగల్ల చేతుల పోయేదిన ఏ దేవుడి వచ్చిన కొడుకు సందర్భం బిడ్డ సందర్భం ఓడిగడ్డ పోయే ఈ పాట వంటకుల పోయేది అంటే నాకు దొక్కరేమో కొడుకు సందర్భం దొరకాలి లేకుండా పాట వంటకుల భార్య మనమంతా అనుకున్నానమ్మా అరే పోయేటోగా మళ్ళా అది ఈకటి ఈకటి కదయ్యా చీకటి ఇంకా దాని అవతల ఈ ప్లేట్ ఈ ప్లేట్ కదయ్యా టీ ప్లేట్ అటో సల్ఫైటో సల్ఫైన్ ఇద్దరు సలభం పడుతుంది అదేం కూడా అయ్యా కొండల పర్వతాలున్నాయి కొండల పర్వతాలు అనగా అవి కొండలుడే గోవిందరాల కోటలు కోటల కింద ఉన్న గోపాలస్వామి గుడి ఉన్నదమ్మా ఆ గుడి వేటికి వెళ్ళి పోయేద్దామంటానా నిన్ను రమ్మంటానా బామా శ్యామలీల గోపాలస్వామి గుళ్ళు పాయక 12 గుళ్ళు పాడబడ్డాయి ఇక్కడ వాళ్ళు గుళ్ళలో పోయే ఉంటే దేవుడు వాళ్ళ మేళ్ళ మందాక ఇటువంటి గుళ్ళు ఉండదు లేకెందుకని గుళ్ళ గల తిట్టరంగా దట్టం కొట్టింది గుళ్ళో ఉన్న విగ్రహం మట్ల కప్పపోయింది గుడిలో ఉన్న జయంతులు గుళ్ళే తావరం ఉంది బయట మార్గం పోతున్నాయి గుడి నాకు ఇష్టం లేదు ఇంటికి పోదాం అంటున్నా ఆ గుడి వేటికి వెళ్ళి పోయేద్దామంటానా నిన్ను రమ్మంటానా రమ్మంటానా అసలు గుళ్ళలో పోయి పూజ చేస్తానట నువ్వేం వద్దంటావు ఆమెనక పోతే నీకేమైనా వస్తుంది నీకేమైనా వస్తుందంటే గుళ్ళలో పోయి పూజ చేస్తే నాతో అంటానా వయ్యా నీకు శాతగా పో చెప్పు నీ పిల్లలతో నేను పోతా గుళ్ళకు పిరిగడి మిసాలు నేను మూతి పెట్టుకుని మొగని ఇక్కడ ఉన్నాగా దీంతో నువ్వు పోతే ఈ మంది నా విలువ ఉంటుంది గాడివి అంటే పిరికడి మిసాలు అందరు మూతి ఉండకపోతే ముడి గిట్టుండే లేదు కొడక మొగని గుండేటి మూతి వినే ఉంటాయి మిసాలు బామా శ్యామలీల ఈయన ఎత్తు పడితే దోమ దుబ్బ సాగుతాను ఈయన కూడా తెప్పొడతాను ఈయన నువ్వన్నట్టు గుడి పెట్టి పోదాం గుడిలో పూలపత్ర పెట్టి అటువంటి దేవుని ప్రార్థన చేద్దాం దేవుడు మన భక్తి మెచ్చి సంతానం ఇస్తే సరే కాదంటే లేదంటే ఈ యొక్క పట్టణములోన నిన్ను విడాకులు చేసుకున్న మన ముట్టిని జనగా వెళ్ళిపోడిగా వయ్యా ఈ పిల్లని విజయనగర కాడ వదిలిపెట్టిపోతే ఈ ఊరు మొగలు ఊకుంటారా ఎంట పెట్టుకపోతారు చూసుకో మురికాల పండు గొడవని ఎట్ట చూస్తారో కొండగడ కాడ కోతులు చూస్తాను పిల్లమాట ఆశపడి ఎగిరివారంగా మన పిల్ల మనకు వస్తుంది అంటే నీ జీతగాని కదా అంతేనా మనిషి నమ్మచ్చుతాడు లేదు అనక వెనక చూడు అంత వైపు తప్పు ఉన్నది నన్ను విడిచిపెట్టి ఒక్క క్షణం ఉన్న బండిది కాదు వాళ్ళు తీసుకోపోతే నీ మట్టిని ఊపుకున్నా ఏం చెప్తాడు ఆడదానివి అంత గీక్ అంత కొరకన వాళ్ళను ఏం గీక్తో ఏం కొరుకుతావు గడువేమనుకో గుంపులో దొత్తినావు అనుకో నిన్ను కోతులు కొరికినట్టు కొరుకుతారు వాళ్ళు నిన్ను విడిచిపెట్టరు మనిషి నా దగ్గర అంతేనా భర్త తీసుకుని పాడుబట్ట గుల్ల వెడికినా మొత్తం ఉన్నదమ్మా పాడుబట్ట గుల్ల వెడికి దడ ఎదురంగెళ్ళి పోతూ ఉన్నదమ్మా అయ్యా రామ రామ సీతారామ రామ రామ సీతారామ భార్య
నలుగురు గత్తులు వరిసి ఎర్ర ఎర్ర ముగ్గు వేసి పత్తిలో పచ్చ ముగ్గు వేసి చెత్తుల పూల పత్తి చోట పెట్టింది 5 ఆరతోటి 10 పబ్బతోటి కొడుకులు లేని వాళ్ళు బిడ్డలు లేని వాళ్ళు అహంకారతో మొలిపెట్టి ఓంకార తోటి పాట పడగల పూజలు చేస్తే ఉన్నారమ్మా ఉల్లల్ల భార్య భర్తలు కాదేనావా కొడుకులు లేని వాళ్ళు బిడ్డలు లేని వాళ్ళు అటువంటి నేను రామరాజు రాజమోహన్ రెడ్డి మన భార్య గాడి పిల్ల బాల శ్యామల గుళ్ళల ప్రతిమత బాల ఏమి చేసింది బాలతున్న విగ్రహాన్ని పాలాభిషేకం చేసినాడు బ్రహ్మములు వేసుకున్న భార్య వరదలి దంపతులైన గుళ్ళల్లో నూడు కొడుకుల కొరకు ఈ బిడ్డల కొరకై వాళ్ళు గుడి పూజ వంట ఉన్ననే నావా గనగాన సంభు బాబీ గరబావే గనగాన సంభు బాబీ గరబావే గౌరీ పూజలు ఎందామో ఈ వేళ గరబాబీ పూజలు చేసే వేళ ఎలా సామి చిన్న బావి నీళ్ళు చిన్న బావి నీళ్ళు సుని పూజలు ఎందామో ఈ వేళ శ్రీరామ పూజలు చేసే వేళ ఎలా సామి పెద్ద బావి నీళ్ళు పెద్ద బావి నీళ్ళు పెద్దమ్మ పూజ చేద్దామో ఈ వేళ ఏదైనా పూజ చేసే వేళ ఎలా సామి ఆర్థిక పూరం బిల్ల జిల్లేడా కూరదండ ఆర్థిక పూరం బిల్ల జిల్లేడా కూరదండ అంజన్న పూజలు చేద్దామో ఈ వేళ అంజన్న పూజలు చేసే వేళ ఎలా సామి శంభూరంగల్లు కోట శంభూరంగల్లు కోట గౌరీ పూజలు చేద్దామో ఈ వేళ గౌరీ పూజలు చేసే వేళ ఎలా సామి కొడుకు లేని వాళ్ళ బిడ్డ లేని వాళ్ళ అడిగి రోనలుడు శివ శంభని గోపాలస్వామి గుళ్ళల్లా రాబరాదు మోహనుడు తన భార్య శ్యామలీలదేవి శివ శివంట గుళ్ళల్ల వాళ్ళు శివుని పూజల వంట ఉన్నరే రామ 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 శాంభవిగా దేవాయమ్మ గుళ్ళల్ల వాళ్ళు రామ 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 గుడి పూజ చేస్తున్నరే అడవిలోని ఆత్మలేని
అన్నం ఉన్న కనడా అన్నం లేని కనడా హరిదేశ్ భారతదేశ బాయిల శాప బండ కింద తేలు ఎన్నో నిండ్లు కారణా లేనోను భార్య చనిపోయినా ఏర్పడి అరే ఇటువంటి వాడిని తెలిసి మనం ఉండగా మాకే మెరకెత్తాము కుట్టది పరివేశాకిలది పాము కుట్టవదు లోకాల సింగర దేవుడా ఏమంట ఉన్నాడు మాయమ్మ కనికి అడిగి పెట్టి కుడికండి భద్ర పెట్టి నొట్టు ఉన్న క్షేత్ర కనుక నింపిండు అది క్షేత్ర దేవుడు ఇక్కడ దగ్గర పూలో కనగరం పారపన్నెండా అది ఇటువంటి మనకు చూడు ఆ రాజు లేనిది రఘుమాన కొడన తమ్ముడు రాజు పేరు మోయినటి మాయమ్మ ఆ రాజు పేరు రాజు మోహన్ రెడ్డి తన భార్య శామనిల కొడుకులు పెట్టిలకు కోడి దిబ్బల పడుతుంది గోపాల స్వామి గుళ్ళలో పూజ పడుతుంది తమ్ముడా ఆడపిల్ల తల గుద్దుకుంటుంది మాయమ్మ కొట్ల పిల్ల సంతానం ఉన్నదా లేదే ఇత్తో బాధ ఉన్నది ఎక్కువ బాధ ఉన్నది అన్నయ్య ఇత్త ఏం బాధ ఉన్నది ఇయ్యకుంటే ఏం బాధ ఉన్నది అన్నయ్య ఆడపిల్లకు చూడు సంతాన బలం ఎత్తే తోడు చూడు తల్లికి ప్రాణగండం ఉన్నదా తమ్ముడా ప్రాణగండం ఉన్నదిరా అన్నయ్య ప్రాణగండానికి ఒప్పుకుంటున్నావు సంతాన బలం ఇచ్చిరా లేకపోతే ఎండుకుంటా మర్యాపో వచ్చేదాకా నేను ఎండుకొని ఏలుకుంటా చంద్రబాబు మర్యాప మళ్ళా చంద్రబాబు మర్యాప వస్తాడా అరే అప్పుడైనా లోకల సంగతుడు సంకతులు వేసుకొని కొండ మీద దేవుడు కొండ కింద బాధ పెట్టిన దేవుడా దారి పట్టబట్టను అలనాడు నైనదుడు దేవ సంగమయ్యా ఇంటి కొండ మీద ఏమి చేసే పరమేశ్వరు ఏం అవ్వా ఆవులపై భూషణములు తేళ్ల గడ్డి బిళ్ళములు దూరం జనమ నాడైన దేవ సంగమయ్యా ఎత్తిలో గంగదేవి సంఘలో గౌరమ సదా సాంబశివుడు అయ్యతో 5 జీవుల గల్లదాడు అలనాడు మేఘరవాణి యేసుకురత మీద కిల్లి ఉన్న సంగమయ్యరా సంగమయ్య పోతాడు స్వామి అల్లల్లరే రల్లు అల్లరే రల్లు
గిలగిల నవ్వుదాన్ని అయ్య మొక్కేదే మొక్కుదాను అవ్వలుడు గుడి పూజ చేస్తా అంటే అయ్య దుర్గమ్మని ఇట్లా వస్తాడా ఎందులో గనగన గంటారే కొట్టమంటే కుమ్మిలో శంకులు ఊదమంటే ఏమిటండి ఏమిటే బామా బామ శామనీలో భయపడదా నువ్వు భయపడక నన్ను కూడా భయపెడతావు రాస్కెల్. అయ్యో గంట కదయ్యా నీ పాడబడ్డ కుల భార్య భర్తలు ఇద్దరం పూజ పెట్టినావు మన పూజ బిజినెస్ కనుక గంటలు పోమని చెప్పులు పడతావు చదివేది పడతావు అంటారు ఏయ్ రాస్కెల్ కౌండ నాన్సెన్స్ బాసంట పూస కూర్చోడు ఇంది మాత్రం రాదు పిచ్చి పిచ్చి వేసలు తప్ప పచ్చి పుసరాలు కొడతారు రాస్కెల్. నేను పుడి ముందర పోయి గంట కొడతానే ఈ ఆడి 11 రోజుల బట్టి పెద్ద దయ్యంగా దెమ్మడేసుకుని దింపినట్టు 7 పలమరాలే దింపినావు తిరుపతి తీరంగా ఓనది మానది విష్ణుగా జవడల ధరపురి గోదావరి పుష్పరాల కడికి మామా మన రాతపలం గింతే ఉన్నది ముందున్న గంతేసిన తప్పది మన గ్రామంలో ఉన్న వాళ్ళు ఆడవాళ్ళు మన బిడ్డలు మగవాళ్ళు మన కొడుకులు ఇంటికి వెళ్ళిపోతుంటే నా మాట తెలియజేసి ఎక్కడికి మొదటికి మీ ఆడాలని తీసుకుపోతే మధ్య ఎక్కడ గడి ఎక్కుంటది వాటర్ ప్రాబ్లం అన్న తీసుకుపోయి మా డాడీ ఎక్కడ వేసిన చంపన్న వాగుడు అది చంపన్న వాగట మునుగంటే దీనికంటే మూడు ఎక్కడ మునిగి తెల వరకు ఇది వేంది బంతిలో కలిసి అబ్బా నీకు సరడే అది సిరికలాది గట్టం గడ్డలు కడతాయి ఇక్కడ ఎత్తలేరు ఎత్తే గడ్డలు కడతాయి కింద ఎత్తారు జాగ్రత్త అయినా మనిషి ఎటుకుడికి నీడు నా మూవని వాడి కొట్టుడేనా ఎక్కడ పోగో ఇక్కడ తీసుకుంటా అయినా ముల్లె పైలవను పట్టుకున్నాను పిల్ల పైలవను పట్టుకున్నాను శరణరాన్ని దొంగనొట్టేసాను ₹1,00,000 మాట అంటే అంత మాట లేదు కానీ దొంగనొట్టేసాను దీనికి సోయి లేనట్టే సోయి లేకపోయా వచ్చే సంచి పోయి కింద పడ్డ చుట్టే తిరుగుతున్నాయి అందుకొరకమ్మా అయ్యో గట్ల కదయ్యా వచ్చే సంచి కింద పడ్డదంటే దాని నిండా పైసలండి ఇంకా తాళం కొట్టే గుంజేస్తాడు ఆ పైసలు తీసుకుంటాడు మేము గుడి వేడికి వెళ్ళి గుడి పూజలు వేసుకొని మన డేరకాడికి వచ్చినాక మన ముళ్ళ మూట పట్టుకొని మన ఊరికి మన జనగం పోదాం అంటే మన దగ్గర పైసలు లేకపోయా ఆ పైసలు కనుక్కొని తీసుకుంటామని ఆ మాట అన్న ఏ అడవి దగ్గర వాళ్ళ సేవ ఉంటుందా కరెక్టేనే డబ్బులు వెనక సర్వతపాలు వైపారు వాళ్ళకి ఎత్తిగా అక్కడికి ఎట్లా పోదాం అదే చంపన్నవాగట మునుగట దీనికంటే మూడు ఎక్కువ నేను మునిగి తేలే వరకు వాడి పాడి కానీ పెండకాలు కొట్టుకొచ్చినట్టే ఏ కాదు మనసుల పెండకాలు ఒక్కొక్కటి పొత్తుడు పేలుకున్నాయి కింది పక్కనే మునుగుతాడ మీకే ఎక్స్ప్రెస్ 3 స్పీడ్లు వస్తున్నాయి డైరెక్ట్ తెలియకనేప్పటికీ ముందట ఛాన్స్ చేయడం పెట్టా వెనక వచ్చేదానికి ఎనడ పెట్టా నేను మునిగి తేలే వరకు ఒకటి వచ్చింది నా నడిని ఎత్తి పండుగుండే కాడ నీ పేరు వానికి ఎట్లనక ఎవరు అక్కడ మనిషి ఉన్నట్టు ఊళ్ళకి వెళ్తా వాడు ఊరు పక్క ఉండొచ్చు నీ పేరు వానికి ఎట్టారు వానికి నీకే లింక్ ఉన్నది ఎందుకు పిలుస్తాడు ఎందుకు పిలుస్తాడు ఎందుకు పిలుస్తాడు మోహన్ రెడ్డి నీ మీద మన్నుపోయే గానే పొడిసి పొట్టిగా చేసి పాడు చేస్తే గానే ఆయనకి పొట్టిగానే పొంగు బిడ్డ సొరకాయ పెరిగినట్టు అయినా నా పేరు వానికి 10 మంది చెప్పిన ప్రపంచం బంగారు పాకలు 10 మంది వేసుకొని పూర్ణంగా పెత్తు చేతులు పట్టుకొని కత్తిరి కాడికి వంగ రాజా మోహిన్ రెడ్డి అని పేరు పెట్టి పిలవంగా అన్ను ఓడిని వాడి పిలుస్తాడు పండుగ కాడ నీ పేరు వానికి ఎట్టారు అయ్యో గట్ల కదయ్యా జలబింద పట్టుకో రిక్కు కడుకో నల్ల కడుకో పోతంటే ఇల్లక్కో మల్లక్కో నా పేరు పెట్టి పిలవంగా అందులో నిన్ను పిలుతారు కావచ్చు దానికే తప్పున అయ్యా మాట తప్పే ఉంటదా ఏ మనిషి రాజు వరే రిక్కు కాడి నీళ్ళ పోతాదే ఈ చేతి కింద ఎంత మంది ఆశలు లేరు అయినా మన స్టాప్ మీద పెద్ద ట్యాంక్ కట్టించిన ఎప్పుడు వాటర్ రోజు ఫుల్ అది కట్టిన కాడికి కరెంట్ డిమ్మైన ఒక్క సుక్క కూడా లేవు ఎవరే నువ్వు కిడ్నీలు పడిగా కొడితే కిడ్నీలో కొడితే మెత్తదా కొడితే పిచ్చిలేసే 3 ఎక్కల 3 నేను కొట్టుకుంటుంది
నీ మీద మనవే వద్దు వద్దని ఎర్రది పోతల సీర కట్టి నల్ల బ్లౌజ్ ఎత్తి మల్లెపూలు కంతకన పెట్టకే విద్యనగర్ మొగోళ్ళు ఎట్లా చూస్తారు గోడల మీద కూర్చొని వెంకటని మల్లెపూలు పెట్టి అందులో రోజు పువ్వు పెట్టింది అరే ఎవరికన్నా ఎట్లా రోజులుగా మంచిగా వాడిని కనబడక నేను వాడికంట ఉంటే వాని ముందర పోయి అర్థం మనిషి అనుకున్నావు అమ్మాయి ఇంత వీడెవడమ్మా వీడు నువ్వు అక్కలు ముక్కలు మాట్లాడడం అర్థం చేసుకున్నావు వీడెవడ లోకల్ అనుకుంటాను అసలు ఇది మా ఫ్యామిలీ రా నా మిస్ చేస్తున్న వైపు మా సూపర్ స్టార్ కృష్ణ మా మెగాస్టార్ మా చిరంజీవి ఈయన మా శ్రీవారయ్య ఇంకా నీ పుణ్యశని వరడ అంటే అర్థం మనిషి అనుకున్నావు మాట్లాడు అమ్మాయి ఈయన మీ మెగాస్టార్ ఈ మెగాస్టార్ కాసేపు బల్ల కింద అమ్మరాదు వాళ్ళ కింద అమ్ముతుంటారా గుట్టబెట్టి పడిచారా బొంగ వదిలేస్తున్నాం ఏం బతికేస్తావు ఏ మనిషి ఇటుంటే వాడు వడతలు నువ్వు వడతలు నేను గుడి వెనక పోయి నిలబడతా దెబ్బనే మీద గడబడేస్తానని వీళ్ళ తొందర ఉరికేస్తా సరే వెళ్ళవయ్యా అమ్మది చెయ్యము చెయ్యం బిడ్డ ఆయుధం వచ్చింది ఇంటికైతే పోని తలుపు దగ్గర పెట్టి టీవీ సౌండ్ ఎక్కువ సంపుడు పెడితే పక్కింటి వాళ్ళు ఇంటే వాళ్ళతో సీరియల్ నడుతుంది అనుకోలే అరే వచ్చిన కట్టగా నా తోడి చెప్పు అన్నప్పుడు వాడి వీళ్ళ జామని ఉన్నదాట ఊరు పేరు ఎత్త పల్లె పేరు ఎత్తుని వచ్చిన కట్టగా నీ తోడి ఎత్తున కన్న తల్లి తోడే అవ్వా అమ్మ నాది నా వంతమయ్యా సంగమయ్యా అది నాదే నా వంతమయ్యా సంగమయ్యా ఊరు పేరు చెప్పేదానే సంగమయ్యా పల్లె పేరు చెప్పేదానే సంగమయ్యా మరి ఆడవిల్ల చూడవమ్మ ఓ దేవుడా ఊరు పేరుతో పల్లె పేరు ఎత్తుని కన్న తల్లి జామనేది అటు ఉన్నదాట మరి నాది దగ్గర తిరుమలగిరి దత్త జగనగిరి జగనంద కోడ వేలని వాడు నా భర్త పేరు మోగిరెడ్డి నా పేరు కన్న తల్లి చూడేవ్వా నా పేరు జావనిగా దేవి నాకు కోట్ల కొద్ది కొడుకుల తంత్రమని లేకపోయి నాకు అక్క జావని అడవిల్ల తంత్రమని లేకపోయినా అరే కోట్ల కొద్ది ధనం ఉన్నా పోనాయినా అడవిల్ల సంతులేదే సంగమయ్యో రేపు రేపు ఆడికల్లా పోనాయినా అమ్మని పిలవరాకు పోనాయినా అడవిల్ల లేకపోయే సంగమయ్యా అబ్బాని పిలవరాకు సంగమయ్యో కోరిరాది కొడుకులైనా లేపాయనా రేపడికల్లా అమ్మని పిల్ల ఆడపిల్ల లేకపోయి బాబాని పిల్ల మొగబాయి లేకపోయినా కాదు మురుగాదు నా భర్త ప్రాణమే నా ప్రాణమే సంగమయ్యా ముందు నచ్చి వడ్డీ కొడుకు లేకపోయి వెనక పేడ కొమ్ము పట్టుకుని చేస్తే బిడ్డ లేకపోయినా అడవిల్ల తోడ ఏమన్నారు అడవిల్ల తోడ ఏమన్నారు అడవిల్ల తోడ రాగడప కొడుతున్నారం అన్నారయ్యా నాది కొడుకులేరు పంపినాది బిడ్డలేదని పాటు పడ్డ గురుడ పోయి ఎత్తినమయ్యా నడుతున్నా ఈ పాటు పడ్డ గురుడ భార్య భర్తల పోయి ఎత్తినమయ్యా
మా పూజ మీద నానా ఇది ఏ ఊరు ఉన్నది ఏ పల్లె ఉన్నదయ్యా బాలశ్యామలీల ఏ ఊరు ఏ పల్లె సంగమా కొడుకు లేక బిడ్డ లేక గుల్ల తమస పట్ట నా తమస వచ్చిన మానసంగ ఊరివి ఏ ఊరు ఏ పల్లె అంటే నీవు తల కొట్టుకుంటున్నవి రావా వ్యాపారాన్ని కాపాడినో కోరిన కొడుకులు లేరన్నో భవిష్య బిడ్డ లేరన్నవే తల్లి నీ నోట కోరుకున్న మాట గుండె కోరంత పూల కొడుకు నోడి కట్టిపోదా అడిగిన మాట గుండె ఆడపిల్ల నోడి కట్టిపోతే అవ్వా అరే అడవిల్ల చూడవమ్మ ఓ దేవుడా ఓ తల్లి చావనే దేవి నువ్వు కోరుకున్నది ఉన్నది ఉంటే నీ కోర అన్నపులో కొడుకు నోడి కడతా నువ్వు అడుక్కున్న మాట ఉన్నది ఉంటే నీకు బీర పూలని బిడ్డ నోడి కడతానన్నాడమ్మా 6 ఏళ్ళు 7 ఏళ్ళు కూడా 13 సంవత్సరాలు కొట్టిరమ్మా నాకు కోరినది కొడుకు లేరు పొందినది బిడ్డ లేరని నా కొడుకు దగ్గర బిడ్డ దగ్గర మన కావాలని నా భర్త తీసుకొని నా లోకి పెట్టుకుని వెళ్ళిపోతా నాకు బిడ్డ సందర్భంలో ఓడి కట్టవయ్యా అన్న మాట తప్పటోని కాదు అవధిక మాటోని కాదు ముందు పెట్టే బాధ వెనక పెట్టనేనావా బిడ్డ బలం కలిగే ఉన్నది గాని నీకు నేను బిడ్డ నోడి కట్టినాకనే అవ్వా అమ్మ అందులో కారాయో అన్న ఉన్నాదమ్మా నీ బిడ్డ పుట్టినాకో 7 ఏళ్ల తర్వాత చూడు నీ బిడ్డ చూడే ఎక్కువ తక్కువ నీవు చూడు తానం పోయలేవు బట్టలేవు పడిగి చూడలేవు నీ బిడ్డ నీ సీత 7 ఏళ్ల లోపల చూడే నీకు యమలోకం వచ్చే గండం ఉన్నదే అవ్వా అమ్మ సావుగండ ఉన్నదమ్మ దేవరాని అనగండ ఉన్నదమ్మ అలనాడు సావుగండని గొప్పకున్న నానగుండ చేస్తంగా నీకు సంతానం ఇచ్చి పోతు సంగమా ఎండి కొండకెళ్ళి వచ్చిన తంగమయ్య ముఖ మాట ఏమన్నాడమ్మా ఓ తల్లి జావరిల దేవి నీకు బిడ్డ పుట్టినాకమ్మా నీ బిడ్డని ఎక్కువ చాలా రోజుకో ఎక్కువ వంద రోజుకోవు నీ బిడ్డకు తాళం పోసి బట్టలేసి తలబల పొడి కడతా లేకుండా ఎన్ని కొండ వేడికి వెళ్ళిపోతున్నాని వచ్చిన తంగమయ్య అంటే అవ్వా అన్న తల్లికి సాగు గండం అన్నమాట ఈ నచ్చినాక గుండెలు వేగులకు మీరు పట్టలే కార్యాలు బొర్ర పడతానే అమ్మా అరే సంగమయ్య వేడిగాడ ఓ దేవుడా సంగమయ్య అన్నమాట ఓ రాయిరా అయ్యా సంగమయ్యా నాకు బిడ్డ ఉంటున్నాక రాను నా బిడ్డ ఉంటున్నాక నేను సాగు గంటాను గొప్పపోయి నేను ఎవరో గొప్పయ్యదుంటున్నానా అరే రేపడి గల్లా మా బిడ్డారా చూసుకుంటూ నాకు అమ్మాయేనో వచ్చేడి పండుగల ముయ్యేడి పండుగల నానా ఏడాదికి ఒక్కసారి పాలనకొత్తది బతుకమ్మ పండుగ నానా బతుకమ్మ పండుగ రోజు మంది పిల్లలంటే కొత్త బట్టలు ఎందుకోయి
వాళ్ళు బతుకమ్మలు పట్టుకొని పోదండి మంది పిల్లలంటే బతుకమ్మ పాట పడుకుంటే హరి నా విద్యానారా ఎందుకంటే అమ్మా నన్ను కన్నవు గారి నాకు అక్క ఎల్లలుండే పడికి అయ్యో చెల్లలా నీరు బిడ్డలు కనుకులగ్గా నా ప్రాణం పోతాను నానా నేను తెల్ల చేతుల పెడదాం వల్ల గాని నా తోడ పుట్టినలు నానా నాకు అక్క ఎల్లలు లేకపోయే నా తోడ పుట్టినలు నానా నా కన్నదాములు లేకపోయినా నా తోడ నాకు ఒక అన్నం ఉన్న ఒక తమ్ముడు ఉన్న గాని అప్పటికాని ఇప్పటికనంటే నానా పోయేరాజుల ప్రాణం మేరే గాని మేరాది మనకు మేరా మావలు ఉంటారంటారయ్యా అరే మేరాది మరగం మేర మావాలయ్యా నా బిడ్డకునారా లేకపోయేనారా నీకు దండం పెడతా పట్టుకుంటా కడుపులో ఎంటికి ఎత్తలేదని బంగారం మనమైనదని నానా బంగారం నన్ను చేసినందు విన కూర్చుని పెట్టి నేను ఎండుకుండా సాగునంత గాని సాగు గన్నమన్నమాట నోటికి రాని ఓకయ్యా బిడ్డ కన్నాగా భూమి వేసిన బిడ్డ నిమలోకం మోద నా బిడ్డ ఆట పాట ఎవరు చూస్తారంటే ఏమయ్యో అందుకే మాట మాట్లాడదు కడప నిండది మనసు గుర్తు చెరువు నిండది ఉపాసం ఉంటే అప్పు లేడు ఊపిరి వరకు వచ్చినదేనా అవ్వా మంతుల్లో ఏ మనసుకైనా గంతి అప్పబోదు అవ్వగర బాన ఉట్టినాడు బిడ్డ ఉట్టి నేరువ నీకున్న రాసిన భగవంతు నొష్టికి బిడ్డ ఉట్టినాక 7 ఏళ్ల లోపల ఏమలోకం వచ్చమంతున్నదేనా అవ్వా అటువంటి గండాను గొప్పుకున్న మాటకుంటే నీకు సంతానం ఇచ్చిపోతా కాదంటే లేదంటే లోకములు ఎంతమంది లేరు నీకు ఇచ్చే బలం ఏ తల్లి కన్నా ఓడిగట్టిపోతానమ్మా ఒక మాట ఏమన్నాడు నీ మంచు కచ్చిన కన్నా మనవుల మంచు పొమ్మంటే పోతా నీ కచ్చిన కన్నా నీకే ఉంటది సాగు గండానికి ఒక్క సంతలపం తీసుకున్నా తీసుకో లేకుంటే నీ ఇలాంటి వాళ్ళ దేశంలో ఎంతమంది లేరు అంతమందిలో ఎవరికన్నా ఓడిగట్టి ఎండుకొండ వేటికి వెళ్ళిపోతానని సంగమయ్య అంటాను అన్న తల్లి మనసులో ఏమంట ఉన్నదాడా అడవిలో మనసులో ఒక మాట ఏమనుకున్నది అప్పటికైనా ఇప్పటికైనా అంటాడు చూడే కాసిన కాతరైతే పూసిన పూతలైతే మామిడి చెట్టుకి ఎంతో పూత పుత్తది కొంత ధరణి పాలు కొంత కాత పాలు అదే పొద్దుకి మాట్లాడి తెల్లారంగా మాట్లాడబోరు కరసే కుక్క మురగది కుక్క కరవది ఈ సంగమయం చూడబోతే 60 ఏళ్ళ పెద్ద మనిషి విడిది పెద్ద మనిషి ఒక కళ్ళు ముగ్గురికాయ మోసిద్దరు నెక్కాయని విడిది పెద్ద మనిషి నా బిడ్డ పుట్టి 7 ఏళ్ళ బిడ్డ అయినాక నా లాంటి వాళ్ళ దేశంలో ఎంతమంది లేరు అంతమందిలో నేను ఆదికత్తనా నేను ఆదికత్తి నా ప్రాణమేనా గాని పాడపొండి తొవ్వంటి పోతంటే ఎవరికన్నా బిడ్డ అంటే ఆ తల్లి సావిత్రిదేవి కన్న బిడ్డ అంటే నా పేరు అంతే గొప్పదత్తది సాగు గండానికి ఒక్క సంతలపం తీసుకున్నాను అన్న తల్లి సాగు గండానికి ఒక్క సంతలపం తీసుకుంటా ఉన్నదమ్మా సాగుకుని రొప్పుకుండా
వచ్చిన తల్లి వేడి రాన వచ్చింది అవ్వ తల్లి ముందుకు వచ్చినాడు గోపాల శ్యామలీల అన్నవన్న పచ్చిన బాగానే ఉన్నది కానీ అంతకంతనే ఉన్న కాదు ఎరితేంది అయ్య సంగమయ్య అంతకంతనే ఉన్న కాదు తెచ్చండి నానా నా నోరు ఉన్న కాదు తెస్తానయ్య లేకుండా ఈ ఊరు కానీ పరాయి నోరు కిరాయి తెచ్చుకున్న సంగమయ్యా లేదు లేదమ్మ నీదే ఉన్న కాదు తెరవంటాడు అవ్వ నోరు బోరింగ్ పొక్కొన్నది చిత్త చేపవాడు ఏం చేస్తాడు మరయ్యో గుడి దాన్ని తెరవంటాను అంతకంటే వాడు ఇంకెంత ఇదంటాను అదేంటిదో ఎవరయ్యో గుడేగా ఉన్న గుజ్జిగా తెరిచేది నోరు ఇచ్చే సంతాల బలం ఉండ కొడుకుని పక్కనే పండుకో అంతేనా బిడ్డ మీదే టెంట్ ఉన్నదని భరోసా పోతున్నా మొన్న గిత్తలు ఎక్కడ సిద్ధిపడి అవతల సినకుండేలు ఎక్కడ కథ చెప్తాను అదే చెప్పేది సింత చెట్టు కింద సంగమయ్య పరమేశ్వరుడు అప్పుడే చెట్టు మీద కొంగేరుగుడు అప్పుడే పొలానికంటే మొదల్లో ఇట్లా కొంగేరి ఆరేసి పెట్టి పొలానికి వాళ్ళు అట్టుకున్నాడు మిగిలింది ఆనాడు నాదో కట్టం కాదు రయ్యా అది అప్పుడు నేను తలకాయ పట్టుడు తెల్లందకనది రామ కోసం ఆ ఊళ్ళో వెళ్ళి ఆ ఊరు కడ ఓలగాని ఈ ఊరు కన్నా ఇంకెంత మారని తననుకుంటానమ్మా నష్టపోయి బిడ్డ ముందు జాగ్రత్త మనది మనకు ఉండాలి